మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ వచ్చాయి. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి స్వయంగా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. కేవలం కొన్ని ప్రెస్ మీట్లు లేదా అప్డేట్స్ ద్వారా సినిమా కథాంశాన్ని పూర్తిగా వివరించలేమని రాజమౌళి స్పష్టం చేశారు. సినిమా గురించి అప్పటికప్పుడు ఏది అప్డేట్ ఇవ్వాలో అదే ఇస్తామని తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన అల్లర్ల కారణంగా అక్కడ ప్లాన్ చేసిన షూటింగ్ వాయిదా పడింది. సెప్టెంబర్ 2వ వారంలో సౌత్ ఆఫ్రికాలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ ఆలస్యం కావడంతో ఈ మధ్య హైదరాబాద్లోనే హీరోయిన్తో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్స్ నిలిచిపోయిన నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ కోసం బిజీగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయారు రాజమౌళి. ఈ క్రమంలో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీద మహేష్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, రాజమౌళి స్థాయికి తగ్గట్టుగా భారీ బడ్జెట్తో గ్రాండ్ విజువల్స్తో తెరకెక్కుతుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్తో పాటు ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న దర్శకులందరిలో తన నెంబర్ 1 డైరెక్టర్గా ఉండటమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం తన వైపు తిప్పుకునేలా చేశాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 2 షెడ్యూల్స్ను పూర్తి చేసిన రాజమౌళి తొందరలోనే 3వ షెడ్యూల్ని కూడా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని మొదట కెన్యా అడవుల్లో చిత్రీకరించాలని ప్రణాళికలు రూపొందించుకున్నప్పటికీ దానికి వీలు పడకపోవడంతో ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అయిన టాంజానియాలో షూట్ చేసి ఆ మొత్తాన్ని ఆఫ్రికన్ అడవులుగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దీనికోసం ఆయన బ్లూ స్క్రీన్ టెక్నాలజీని వాడుతున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి బ్లూ స్క్రీన్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే సినిమా మొత్తాన్ని బ్లూ స్క్రీన్లో చిత్రీకరించి దాన్ని ఒరిజినల్గా ఏ లొకేషన్లో అయితే తీయాలనుకున్నారో ఆ లొకేషన్ని సెట్ చేస్తారు. దానివల్ల సినిమాకు గ్రాఫిక్స్ చేశారనే విషయం ఎవరూ కనిపెట్టలేనంత ఒరిజినల్గా ఉంటుంది. అందువల్ల బ్లూ స్క్రీన్ టెక్నాలజీ చాలా మంది వాడుతూ ఉంటారు. ఇక రాజమౌళి దీన్ని పర్ఫెక్ట్గా డెలివరీ చేసి ప్రేక్షకుల ముందుకు ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో రాజమౌళి చేస్తున్న ఈ సినిమా అతని ఇమేజ్ను తారాస్థాయికి పెంచనుందని చెప్పడంతో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి బ్లూ స్క్రీన్ టెక్నాలజీలో తన అడ్వాన్స్డ్ ఫీచర్స్ని వాడుతూ రాజమౌళి ఆఫ్రికన్ అడవుల్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడట. ఇక దాంతో పాటుగా కొన్ని అడ్వెంచర్స్కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయట. వాటన్నిటిని అందులోనే చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ రేంజ్లో సూపర్ సక్సెస్ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. బాహుబలి, RRR వంటి ప్రాజెక్ట్స్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి అనౌన్స్ చేసిన చిత్రం SSME 29. అయితే వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం రూపుదిద్దుకుంటుంది అనేది మాత్రమే ప్రకటించారు. 2025 జనవరి 2న ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చారు. కానీ ఎలాంటి వివరాలు మాత్రం ప్రకటించలేదు. ఇక షూటింగ్ పూజ కార్యక్రమాన్ని కూడా తెలియకుండానే ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని సమాచారం. ఇక ఇప్పటికే ఈ చిత్రం 3 షెడ్యూల్ను పూర్తి చేసుకుందని, తదుపరి షెడ్యూల్ కూడా ప్రారంభమైందని తెలుస్తుంది. తొలిసారిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న పాన్ వరల్డ్ ఫిలిం SSME 29. ఈ చిత్రాన్ని హాలీవుడ్ సినిమాలకు తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాతో ఎస్ఎస్ రాజమౌళి ఇండియన్ ఆడియన్స్తో పాటు ఇంగ్లీష్ ఆడియన్స్ని కూడా టార్గెట్ చేశారు. అందుకు తగ్గట్టుగానే సినిమాను హాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ను హైర్ చేసుకుని వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో వరల్డ్ వైడ్గా అటెన్షన్ను పొందేందుకు ఈ సినిమాను రొటీన్గా భిన్నంగా టైటిల్ను పెట్టారంట మన జక్కన్న.